మేమే దిక్కు, మ్యారేజ్ బ్యూరోనే దిక్కు. మ్యాట్రిమోనీకి వెళ్తున్నారు, మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నారు. కానీ మోసం చేశాడు అంటే మీరు మోసపోతాక రెడీ అయ్యారుగా. సంవత్సరం చేసే దేవుడి పెళ్ళే 3 నెలలు పడుతుంటే 10 రోజుల్లో ఏ నా కొడుకు చేస్తా అన్నాడు. ఎవరు చేయించుకుంటున్నారు? ఆ మ్యారేజ్ బ్యూరో మ్యాట్రిమోనీలో 100 చెబుతాడమ్మా. నువ్వెందుకు ఆశపడ్డావు? నేను బ్రోకర్ని కాదండి, నేను మీడియేటర్ని. ఇప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు. అమ్మాయికి I-140 ఉంటేనే అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, అబ్బాయికి I-140 ఉంటేనే అమ్మాయిలు వస్తున్నారు. 10 రోజుల్లో అనేది వెచ్చ అబద్ధం అమ్మ, అబద్ధం. అది మీరు నమ్మారు అంటే ఆడి ఎదవ. వ్యాపారం ఇక్కడ జరిగేది, వివాహం అనే వ్యవస్థ మీద వ్యాపారం జరుగుతుంటారు, అర్థం చేసుకోండి. టీవీ ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? KPHPలో ఉన్న హ్యాపీ మ్యారేజ్ బ్యూరోలో. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? మేము ఉన్నాం, మేము వింటాం, మేము మీ పెళ్ళి చేస్తామంటూ అంటున్నారు. మరి అసలు ఈ కాలంలో పెళ్ళిళ్ళు కుదరాలి అంటేనే చాలా కష్టంగా ఉంది. 30 సంవత్సరాలు పైబడుతున్న అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళి కావడం చాలా కష్టంగా ఉంది కదా. కానీ చిటికెలో మీ పెళ్ళి మేం చేస్తామంటున్నారు చైర్మన్ మాధవ్ గారు. హ్యాపీ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ అనమాట ఆయన. ఆయనతో మాట్లాడి ఈ పెళ్లి ముచ్చట్లయితే మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా. సార్, ఏంటండి ఈ పెళ్లి సంబంధాలు అనేది మ్యారేజ్ బ్యూరోలో కుదుర్చుకోవడం సేఫే అంటారా? ఫస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో అండి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అండి. నా పేరు మాధవ్ కాటాపుత్తుల. నేను ఈ బ్రాంచ్ 5 years నుంచి రన్ చేస్తున్నానండి. ప్రస్తుతం అయితే నాకైతే బాగుంది అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు చూసి మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా నాకు కావాలండి. దయచేసి ఇవ్వగలరు. అమ్మా, మీరు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటేనమ్మా, ఇవాళ ప్రస్తుతానికి మ్యారేజ్ బ్యూరోలోను మ్యాట్రిమోనీలోనే ఫైల్స్ నడుస్తున్నాయి అమ్మా, పెళ్లి సంబంధాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ హ్యూమన్ రిలేషన్ తగ్గిపోయింది, బంధాలు తగ్గిపోయినాయి, బంధుత్వాలు తగ్గిపోయినాయి. ఇంతకుముందు ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆ పెద్దనాన్న పిల్లోడో, ఈ మేనత్త కొడుకో, లేకపోతే ఇంకోళ్ళో, అమ్మావయ్యో, ఈ బాబాయో ఎవరో ఒకళ్ళు పెళ్ళిళ్ళు చూసేవాళ్ళు, సంబంధాలు చూసేవాళ్ళమ్మ. లేదు అంటే ఏదన్నా మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన పిల్లలు, ఇంతకుముందు మీకు అబ్జర్వ్ చేసుకోండి అమ్మ, చిన్నప్పుడు అంటే మా తరం ఉన్నప్పుడు పెద్ద మనిషి ఫంక్షన్లు అని చేసేవాళ్ళు. అది ఎందుకు చేసేవాళ్ళు అంటే పిల్ల పెళ్ళిడికి వచ్చిందని పబ్లిక్కి చెప్పటానికి. ఇవాళ అది దాస్యం, అంటే పిల్ల పెళ్ళిడికి ఇంకా రాలేదు అనేదే మనం చూపిస్తున్నాం. ఇవాళ కాలక్రమేణా పరిస్థితులు ఎలాగన్నా రానివ్వడమ్మా, మెచ్యూర్ ఫంక్షన్ అనేది మనం దాచేసాం. అప్పుడు ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్ చేసినప్పుడు మెచ్యూర్కి వచ్చిన పలానావాడు అబ్బాయి, పలానా ఆవిడ వాళ్ళ అమ్మాయి రెడీ అయింది, ఇక పెళ్లి చేయొచ్చు, ఒక 2-3 ఏళ్ళలో పెళ్లి చేస్తారు అనుకుని ఈ పబ్లిక్లోకి వెళ్ళేది, ఆ రిలేటివ్స్లోకి, ఆ ఊరిలోనూ తెలిసేది. వాళ్ళకి తగ్గ, వాళ్ళ ఫైనాన్షియల్ తగ్గట్ట, లేకపోతే వాళ్ళ కలర్కి తగ్గట్ట, వాళ్ళ హోదాకి తగ్గట్ట, వాళ్ళ చదువు తగ్గట్ట సంబంధాలు వచ్చాయి. ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ లేవమ్మా. ఇప్పుడు బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, అనుబంధాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి మేమే దిక్కు, మ్యారేజ్ బ్యూరోనే దిక్కు. మ్యాట్రిమోనీకి వెళ్తున్నారు, మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నారు. ఈ రెంట్లో వాళ్ళకి ఏది మంచి అయితే అటు వెళ్తున్నారు. మ్యారేజ్ బ్యూరోలో చేసుకోవటం మంచా చెడా తప్ప ఒప్ప అంటే వేరే దారి లేదమ్మా. వేరే దారి ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఏజ్ పెరిగిపోతుంది. ఆ హోప్ తక్కువ కదా, ఆ దారులు తక్కువ. కాబట్టి మెయిన్ దారి, పెద్ద దారి మాది హైవే కాబట్టి మ్యారేజ్ బ్యూరో అనేది మా దగ్గరకు వస్తున్నారు. ఓకేమ్మా. సాధారణంగా మీరైతే ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటారు? పెళ్లి కొడుకు ఆర్ పెళ్లి కూతురు ఎవరైతే నా దగ్గరకి వస్తున్నారు కంపల్సరీ అమ్మ, నా దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ పేరెంట్స్ ఎవరైనా సరే నా దగ్గరికి రావాల్సిందే. నేను ఆన్లైన్ అయితే చేయను. నేను ఆన్లైన్ ఎందుకు చేయను అంటే మ్యాట్రిమోనీలో ఆల్రెడీ వెళ్ళి అక్కడ 1 year, 1.5 year లేదా ఒక 20,000 10,000 నష్టపోయి నా దగ్గరికి వస్తున్నారు ఎక్కువ మంది. అందరూ అన్న ఎక్కువ మంది. ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా ఆన్లైన్ చేస్తే దానికి వాల్యూ లేదమ్మా. ఎథికల్గా నేను, మోరల్గా నేనైతే నాకు క్లయింట్ కానీ క్లయింట్ పేరెంట్స్ని కానీ నేనైతే చూడాల్సిందే. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ అవకాశాలు, వాళ్ళ ఆలోచనలు నేను తెలుసుకుంటానమ్మా. తెలుసుకున్నాకే నేను ఫైల్ తీసుకుంటాను. నేను అలా ఫైల్ తీసుకుంటున్నాను కాబట్టి నా దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారమ్మా. ఇది ఇక్కడ న్యాచురల్ జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇంకోటి అడిగారు, ఏమేమి తీసుకుంటారు వాళ్ళ దగ్గర డీటెయిల్స్. ఆధార్ ఒకటి తీసుకుంటానమ్మా ఏజ్ ప్రూఫ్ కోసం. ఆధార్ ఇష్టం లేకపోతే 10th class మార్క్ లిస్ట్ అయినా తీసుకుంటానమ్మా, నాకు డీటెయిల్స్.
క్యాస్ట్గా ఏదన్నా కొంచెం నాకు డౌట్గా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటాం, మార్క్ లిస్ట్లో అట్లా ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకుంటానమ్మా. ఆ తర్వాత మిగతాది శాలరీ స్లిప్ తీసుకుంటాక కానీ నేను ఇంకా ఎక్కడ ఆలోచిస్తానంటేనమ్మా, ఇప్పుడు మ్యాచ్ వాళ్ళు వచ్చింది, అది 6 నెలలకో సంవత్సరానికో సెట్ అయింది వాళ్ళకి. అమ్మ రాగానే సెట్ అవ్వాలని మాత్రం ఎవరూ కోరుకోవద్దండి, టైం తీసుకోండి. మాకు మినిమం ఫస్ట్ ఒక 6 నెలలు టైం ఇవ్వండి. వాళ్ళు 6 నెలల లోపల సెట్ అయిపోయిందా మీ అదృష్టం, నేను కాదన్నాం. సెట్ అవ్వకపోయినా కంగారు పడద్దు. మీకు నెల రోజులైంది ఫైల్ ఇచ్చాం, మీరేంటి 2 పంపించారు, లేకపోతే 15 రోజులైంది ఇంకా ఇంకా బిగించేయలేదా, మీరు మొదలు పెట్టలేదా, ఇలా కంగారు పెట్టద్దు. నన్నే కాదు ఏ మ్యారేజ్ బ్యూరోలో కూడా కంగారు పెట్టద్దండి. మాకు టైం ఇవ్వండి, మీరు ఫైల్స్ తీసుకోండి. ఒకటి. నెక్స్ట్ ఈ శాలరీ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోమంటేనమ్మా, ఈ 6 నెలల్లో ఇతను కంపెనీ మారాడు, ఈ అమ్మాయి కంపెనీ మారితే మళ్ళీ శాలరీ మారుద్ది. అందుకని ఈ శాలరీ సర్టిఫికేట్ ఎప్పుడు కూడా మ్యారేజ్ ఓకే అనుకున్నాక, ఆ తర్వాత పెళ్లి చూపులు అయినాక, ఆ తర్వాత నేను శాలరీ సర్టిఫికేట్ తీసుకుంటానమ్మా. ఇంకోటి డైవర్స్ అయితే డైవర్స్ సర్టిఫికేట్ అడుగుతానమ్మా, విడోర్ అయితే విడోర్ సర్టిఫికేట్ అడుగుతానమ్మా. నేను డీటెయిల్స్ తీసుకుని నేను చేస్తానమ్మా. ఆటగాయతనంగా ఇంకో రకంగా చేయనమ్మా. అందరిలాగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఫీజు తీసుకున్నాక ఇంకో రకంగా బిహేవ్ చేయడం అలాంటి నా దగ్గర ఉండదమ్మా. కొంచెం నేనైతే కొంచెం బిజీగా ఉంటానండి. వీలుంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి అన్నారు, నాకు రింగ్ చేసినా కూడా ఏమంటే నా స్టాఫ్ లిఫ్ట్ చేస్తారు. నా దగ్గర ఒక 7 నెంబర్లు ఉంటాయండి. ఆ 7 నెంబర్లో నాకు 7 స్టాఫ్ నుంచి ఏదో స్టాఫ్ నుంచి అయితే మీకు కాల్ వస్తుందండి. నా క్లయింట్కి వస్తుందండి, నాకు వెయిటింగ్ చేసే వాళ్ళకైనా వస్తుందండి, ఇబ్బంది లేదు. నా దగ్గర అయితే అటువంటి ఇబ్బంది రాదండి. ఓకే. సో చాలామంది ఇస్తున్న కంప్లైంట్ ఏంటి అంటే, మ్యారేజ్ బ్యూరో వల్లనే మేము మోసపోయాం, ఒక సంబంధం అని వేరే సంబంధం అంట కొట్టేశారు. అది కాకుండా ఇంకో కంప్లైంట్ ఏంటి అంటే, మేము డబ్బులు ఆల్రెడీ పే చేసాము, వాళ్ళేమో సంబంధం కుదురుస్తా అన్నారు, కుదరట్లేదు, నెలలు తరబడి అయిపోతున్నాయి కానీ సంబంధం మాత్రం కుదరట్లేదు అని. మీరేమంటారు? సంబంధం కుదురుద్ది, కుదరకపోవటానికి రీజన్ ఏంటంటమ్మా, ఇటువైపు అమ్మాయి వాళ్ళు ఇటువైపు అబ్బాయి వాళ్ళు వీళ్ళ ఆశలు కోరికలు వీటి మీద ఆధారపడి ఉంటుందమ్మా. మ్యారేజ్ బ్యూరోలు మోసం చేశారు అంటే కొన్ని చోట్ల జరుగుతుందమ్మా, మోసం జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే, అతని అవసరానికో అతని అవకాశానికో అవతల వాళ్ళ ఎమోషన్ని వాడుకుంటున్నారు, రూపంలో వాడుకుంటున్నారు. అదైతే తప్పేనమ్మా, 100% తప్పే. కానీ వీళ్ళు ఇచ్చేది ఎలా ఉంటుంది, 2000, 3000, 5000 ఇస్తారు, మోసం చేసామని పెద్దగా చెప్తారు. ఓకే, నేను కాదన్నా, 2000 మోసం తప్పే, 5000 మోసం తప్పే, మోసం చేయటం తప్పే. కానీ మోసం చేశాడు అంటే మీరు మోసపోతాక రెడీ అయ్యారుగా, తప్పెవరిది? మోసపోయిన వాళ్ళకి తప్పు. మోసం ఎప్పుడు చేస్తాడు ఆడు చేస్తాక రెడీగా ఉన్నాడు. ఎవరు అమ్మాయికులు కాదమ్మా ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో అందరూ తెలియగలవాళ్ళే. మీరు ఆశపడ్డారు ఆడేదో చేస్తాడు, ఆడేదో మీకు 4 ప్రొఫైల్ చూపించారు, మీకన్నా మీరు అడిగిన కోరికల కన్నా బెటర్ ప్రొఫైల్ చూపించాడమ్మా. చూపించాడు, మీరు అత్యాసపడ్డారు. అక్కడ అత్యాసలో అమ్మ మా అమ్మాయికు మా దగ్గర 10 కోట్లు ఉంటే 40 కోట్ల అబ్బాయి వచ్చాడు అనుకుంటారు, లేదా మా దగ్గర 10 కోట్లు ఉంటే 20 కోట్ల అమ్మాయి వచ్చిందని ఆశపడుతున్నాడు. ఆడు 3000, 5000 లాగేస్తున్నాడు. మరి అది ఆశ అత్యాసేగా. అక్కడ తప్పు ఇద్దరిదే ఉందమ్మా. మోసపోయాం అనొద్దు, ఆడు మోసం చేశాడని అర్థమ్మా. ఇద్దరు అత్యాసపడ్డారు, డబ్బు తీసుకున్నారు. కానీ అలా చేయటం అయితే తప్పేనమ్మా. అందుకనే నేను చెప్పేది, ఫస్ట్ మీరు ఎవరి దగ్గరికైనా సరే ఫైల్ ఇస్తాకి వెళ్ళినప్పుడు, డీటెయిల్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఆ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళి ఆ ఓనర్తో కూర్చొని మీరు ఎలా చేస్తారు, మీరు ఏం చేస్తారు, మీరు వర్క్ ఎలా చేస్తారు, నాకు ప్రొఫైల్స్ ఎలా ఇస్తారని అడగండి. మీరు నిలబెట్టాలని అడగండి. ఎందుకంటే మీరు ఫ్రీగా సర్వీస్ చేసుకోవట్లా, మీరు డబ్బు తీసుకొని చేసుకుంటున్నారు. డబ్బు తీసుకున్నప్పుడు అతని డీటెయిల్స్ అడిగి చేసుకోండి. నెక్స్ట్ చాలామంది ఓనర్స్ కూడా ఏం చేస్తారు, హెడ్ని పెట్టేసి వాళ్ళ చేత మాట్లాడిస్తారు. మీరు అలా చేయొద్దు. డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ అవ్వండి, ఓనర్ దగ్గర కూర్చోండి, ఓనర్ని అబ్జర్వ్ చేయండి. మీ ఎమోషన్ని అతను క్యాచ్ చేసుకుంటున్నాడా లేదా, అక్కడ వ్యాపారం చేస్తున్నాడా, మీ ఎమోషన్తో ఆడుకుంటున్నాడా, అతను డబ్బు కోసం గేమ్ ఆడుతున్నాడా, ఇక్కడ ఏంటనేది మీరు కనిపెట్టినాక నెక్స్ట్ స్టెప్ వేయండి. అంతేగాని వెళ్ళిన ప్రతి చోట డబ్బు కట్టవసరం. నా దగ్గర అయితే ఎవరు వచ్చినా కూడా నేను 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు కేటాయిస్తా. వాళ్ళ బాధలు వింటా, వాళ్ళ ఆనందాలు వింటాను, నాకు తెలిసిన సలహా నేను చెబుతాను. నాకు డబ్బు అవసరం ముందు అయితే ఫీజు అయితే తీసుకుంటా. నేను మనిషినే, నాకు పిల్లలు ఉన్నారు, నాకు స్టాఫ్ ఉన్నారు, నేను రెంట్లు కట్టుకోవాలి, నేను జిఎస్టీలు కట్టుకోవాలి, నేను కరెంటు బిల్లు కట్టుకోవాలి, అన్నీ ఉన్నాయండి. నాకు డబ్బు అవసరమే. కానీ నేను అనేది ఏంటంటే, మీరు ఎంక్వైరీ చేసుకుని 1-2 సార్లు డిస్కస్ చేసుకుని అప్పుడు డబ్బు ఇవ్వండి, అప్పుడు మోసపోరు. ఓకే ఓకే. మరి అబ్రాడ్ సంబంధాల గురించి మీరైతే ఏం చెప్తారు? అంటే చాలామంది ఏమంటున్నారంటే, అబ్రాడ్ సంబంధాలు 10 రోజుల్లోగా కుదిర్చేస్తాము అని చాలా మ్యారేజ్ బ్యూరోలు
అంటూ ఉన్నాయి. నిజంగా 10 రోజుల్లో సంబంధం కుదర్చడం అనేది అవుతుందంటారా? 10 రోజుల్లో సంబంధం కూర్చోం ఏంటమ్మా, ఇవాళ ఊరుల్లోనూ వీధుల్లోనూ దేవుడి గుళ్ళు ఉంటాయమ్మా. ఆ దేవుడి పెళ్లిళ్ళు చేయటాకే 3 నెలల ముందు నుంచి ప్లాన్ చేయాలి. ప్రతి సంవత్సరం చేసే దేవుడి పెళ్లికే అవును. చందా పుస్తకాలు వేయటము, ఆ పుస్తకాలు వెళ్ళి చందాలు తీసుకురావటము, తాటాకు పందిర్లు వేయటము, డెకరేషన్ చేయటము, ఆ పంతులు గారిని మాట్లాడటము, దానికి ఏం కావాల్సిన సరుకులు తేటము, 3 నెలలు పట్టుద్దమ్మా. ఆ తర్వాత కార్డులు వేయించటము, అందరికి పంచటం, ఫ్లెక్సీలు వేయటం. దేవుడు సంవత్సరం చేసే దేవుడి పెళ్ళే 3 నెలలు పడుతుంటే 10 రోజుల్లో ఏ నా కొడుకు చేస్తా అన్నాడు, ఎవరు చేయించుకుంటున్నారు అంటే అక్కడ నువ్వు ఆశపడ్డావనేగా. ఆడు 100 చెబుతాడు, ఆ మ్యారేజ్ బ్యూరోలో మ్యాట్రిమోన్లో 100 చెబుతాడమ్మా. నువ్వెందుకు ఆశపడ్డావు? దేవుడి పెళ్లి చేయడానికి 3 నెలలు జరుగుతుంటే నీ పెళ్లి 10 రోజుల్లో. మనం మనుషులు 1-10 సార్లు ఆలోచించుకోవాలి, 1-10 సార్లు డిస్కస్ చేసుకోవాలి, 1-10 సార్లు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళతో, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళతో మాట్లాడుకుని కూర్చోవాలి. ఫోనుల్లో కాదు, కూర్చొని మాట్లాడుకోండి. ఎక్కడ ప్లెజెంట్ ప్లేస్లో కూర్చోండి, టెంపుల్ దగ్గర కూర్చోండి, లేకపోతే ఏదైనా కాఫీ డే కూర్చోండి, ఇలా మాట్లాడుకోండి. లేదు, నేనైతే ఏం చేస్తానంటే, నేను ప్రొఫైల్ తీసుకున్నాక నేనే వస్తా, నేనే ఉంటా, ఎండ్లో కూర్చొని నేనే మాట్లాడతా. వీళ్ళకేం కావాలి, వాళ్ళకేం కావాలి, వీళ్ళు ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వీళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, ఇవన్నీ నేనే చేస్తానండి. నేను దగ్గరుండి ఫైనల్లో నేనే చేస్తాను. నా కారు నేనే వేసుకొచ్చుకుంటాను. నా కారు డబ్బులు అడగను, టీ డబ్బులు అడగను, టిఫిన్ డబ్బులు అడగను, కాఫీ డబ్బులు అడగను, ఏది కక్కుర్తి పడనండి. నేను ఒక ఫీజే తీసుకుంటా. నేను బ్రోకర్ని కాదండి, నేను మీడియేటర్ని. బ్రోకర్ లాగా 5 రూపాయలు 10 రూపాయలు టిఫిన్ ఇవ్వండి, ఇడ్లీలు పెట్టించండి, ఇటువంటి కక్కుర్తి పని నేను చెయ్యను. నేను మీడియేషనే చేస్తాను, రాయల్టీగానే చేసుకుంటాను, రాయల్టీగానే ఉంటానండి. నేను కూర్చుంటాను, ఇరువురితో మాట్లాడతాను, డిస్కస్ చేస్తాను, మీరు చెప్పింది నేను వింటాను. కానీ నేను కొంచెం ఇక్కడ స్వార్థం వాడతానండి. ఆ స్వార్థం ఏంటంటే నా క్లయింట్కి నేను ఎక్కువ స్వార్థంగా ఉంటానండి, వాళ్ళకి ఫేవర్గా నేను ఉంటానమ్మా. ఓకే ఓకే సార్. కానీ చాలామంది ఏమంటున్నారంటే మ్యాట్రిమోనీలో కానీ లేకపోతే ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలో కానీ పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా పోలీసులతో కూడా ఎంక్వైరీ చేయించండి, ఎందుకైనా మంచిది అని పోలీసులు కూడా చెప్తున్నారు. పోలీసులు చెప్పేదమ్మా మ్యారేజ్ బ్యూరోల కోసం చెప్పట్లేదమ్మా, మ్యాట్రిమోనీల కోసం చెబుతున్నారు. ఎందుకంటే మ్యాట్రిమోనీల్లో ఎవరు, ఇప్పుడు నువ్వే ఉన్నావమ్మా, నీ ఫోటోని నేను పెట్టి మ్యాట్రిమోనీలో పే చేస్తే ఆ ఫైల్ రన్ అయిపోతూ ఉంటుంది. ఏదో క్యాస్ట్ పెట్టేస్తా, ఏదో ఒక ఏజ్ పెట్టేస్తా, ఏదో ఒక హైట్ పెట్టేస్తా, నీ ఫోటో పెట్టేస్తా. ఎవరో ఒకడు దాన్ని లైక్ చేస్తాడు, ఓకే అంటాడు, వాడికి టెలిగ్రామ్ నెంబర్ ఇస్తా, టెలిగ్రామ్లో చాట్ చేస్తా. అర్జెంటుగా నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది, అమ్మగారికి ఈ నొప్పి వచ్చింది, తాతగారికి ఆ నొప్పి వచ్చింది, ఒక 20,000 10,000 5,000 ఎంతో కొంత నేను ఆడికి కట్టేది 5,000 కడతా. నీలాంటి వాళ్ళని ఆ 3 నెలల పీరియడ్లో 3 వాడుకుంటా, 3 పదులు 30 వస్తాయి, నాకు 5 పోతే 25,000 మిగులుతాయి అమ్మా. మ్యాట్రిమోనీ అలా జరుగుతుంది. మ్యాట్రిమోనీ నమ్మొద్దు. అమ్మాయిల ఫోటోలు పాపల ఫోటోలు బయటికి వెళ్ళిపోతున్నాయి. వేరే మ్యాట్రిమోనీలో కూడా పెట్టేస్తున్నారు మన ఫోటోలు తీసుకెళ్ళి. అబ్బాయిలంటే పెద్ద ప్రాబ్లం లేదమ్మా, ఇబ్బంది లేదు. ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుందమ్మా, అతనికి 40 పైసలు అందం ఉంటే, లేకపోతే 10 రూపాయలు అందం ఉంటే, అతనికి 80 పైసలు రూపాయలు అందం ఉన్న అమ్మాయి కావాలంటాడు. అదే అమ్మాయికి కూడా అందగాడే కావాలనుకుంటారుగా. వాళ్ళు మనుషులు, ఇల్లు మనుషులేగా. అంటే నేను కొంచెం ఆడపక్షపాతనమ్మా. ఇప్పుడు ఆడదానికి ఒక అందం కావాలనుకుంటుంది, ఒక అంతస్తు కావాలనుకుంటుంది, ఒక హోదా కావాలనుకుంటుంది, నా భర్త నాకన్నా అందంగా ఉండాలనుకుంటుంది, కొన్ని కోరికలు ఉంటాయమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళను బొమ్మలాగా చూస్తున్నారు, వస్తువులాగా బొమ్మలాగా చూస్తున్నారు. నాకు 40 లక్షల ప్యాకేజ్ ఉంది, నేను అంటే అమ్మా ఇక్కడ ఇంకో పాయింట్ కూడానమ్మా, ఎవరికి వాళ్ళ అద్దం ముందు కూర్చుంటే వాళ్ళు అందగాళ్లే, ఇది నిజం. కానీ నేను అందగానో కాదా నేను చూసుకొని చెప్పుకోవడం కాదు, నా ఎటు మనిషి చెప్పాలి. నేను అందగానో కాదో నేను చూసుకోవడం. రేపు నేను ఒక సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను అందగాడిని అనుకోవాలి, ఆ అమ్మాయిని కూడా ఎవరన్నా నాలంటి వాడు యాక్సెప్ట్ చేస్తే అమ్మాయి అందగత్తి అనుకోవాలి. అంతేగానమ్మా ఇక్కడ అందానికి కొలతలు లేవు, కొలమానాలు లేవు, ఎవరు అందం వాళ్ళదే. కానీ అందం కావాలని కోరుకుంటున్నారు. అది ఎంతవరకు లిమిట్, ఎంతవరకు ఆశ, ఎంతవరకు అత్యాశ. అందానికి కొరకు తినలేము. ఇప్పుడు ఆ రోజుల్లో శ్రీదేవి ఎలా ఉంది, ఈ తర్వాత చచ్చిపోయే ముందు శ్రీదేవి ఎలా ఉంది, లేకపోతే ఇంకొక యాక్టర్లు చూస్తున్నాం. నేను అనేది ఏంటంటే కావాలి ప్రతి మనిషికి ఈడు జోడు చూసుకోండి. నీకు తగ్గ అందాన్ని నువ్వు చూసుకో, నీకు తగ్గ అందాన్ని నువ్వు చూసుకో, ఈడు జోడు చూసుకోండి. ఇక్కడ స్టేటస్లు అమ్మా,
స్టేటస్లు కూడా హై స్టేటస్ కావాలనుకుంటారు ప్రతి వాళ్ళు. ఈయనకి 20 కోట్లు ఉందనుకో, ఈ బాబుల ఫాదర్ ఫోన్ చేసి సార్ మనకు తగ్గట్టు ఉండాలిగా అంటారు. కరెక్టే సార్, మనకు తగ్గట్టు ఉండాలి. మనకు తగ్గట్టు ఎంతవరకు ఉండాలి? 2-3 కోట్లు, లేకపోతే ఒక 5 ఎకరాలు ఉండి, ఏదో సొంత ఇల్లు ఉండి, ఏదో వ్యవసాయం పెద్ద రైతు ఉండి, అది ఒప్పుకోవట్లా. కాదండి కొంచెం పెద్దగా ఉండాలని హై క్లాస్ గా ఉండాలంటున్నారు. ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కరు అలాగే కోరుకుంటున్నారు. మొన్న నాకు ఒక ప్రొఫైల్ వచ్చింది, అమ్మాయి ఆక్స్ఫర్డ్లో చదివింది, దుబాయ్లో సంవత్సరానికి 1.5 కోటి శాలరీలో ఉంది. వాళ్ళ ఫాదరు చాలా రీజనబుల్ కోరికే కానీ పెద్ద కోరిక అది. సార్ పాప ఆక్స్ఫర్డ్లో చదివింది కాబట్టి బీబీఎంఓ, లేకపోతే ఆ టైప్ ఐబీఎంఓ, ఆక్స్ఫర్డ్, లేకపోతే అటువంటి పెద్ద కాలేజీలు యుఎస్లో టాప్ 10, లేకపోతే ఇండియాలో కదా వేరే ఫారెన్లో ఉన్నాయి, అటువంటి కాలేజీలో చదివిన అబ్బాయే కావాలంటున్నారు. అదే ఆయన కోరిక చిన్నది. ఇంకోటి ఏమన్నా అంటే ఆయన 50 లక్షలు శాలరీ ఉన్నా పర్లేదని, మా అమ్మాయి 1.5 కోటి ఉంది, 50 అయినా పర్లేదు, ప్రొఫైల్ కాదు మాకు చదువు కావాలంటున్నారు. ఎతుకుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా మనుషులమే, మేము చేసేది ప్రయత్నము, మేము దేవుళ్ళము కాదు, మమ్మల్ని కూడా మనుషుల్లాగానే చూడండి. నెక్స్ట్ మ్యాట్రిమోనీ వల్ల ఆ ఇబ్బందులు వస్తున్నాయమ్మా. నెక్స్ట్ మ్యాట్రిమోనీలో మీడియేటర్ ఉండడమ్మా. మ్యారేజ్ బ్యూరోలో మీడియేటర్లు మేము ఉంటామమ్మా. మీడియేటర్లు ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ వీళ్ళు హట్ అయినా లేకపోతే కొంచెం మేము ఏదన్నా కొంచెం కన్విన్స్ చేయగలుగుతాం అటు ఇటు. ఆ కన్విన్స్ చేయటం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీడియేటర్ లేకపోతే అటు ఇవాళ మగోళ్ళు చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారండి పెళ్ళిళ్ళ గురించి. నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా నాకు రోజుకి 50 నుంచి 70 ఫోన్ కాల్స్ వస్తాయండి, ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ. నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా ఎక్కువ తల్లులే మాట్లాడుతున్నారు, తండ్రులు చాలా తక్కువ. 10 ఫోన్స్ వస్తే 7 తల్లులే మాట్లాడుతున్నారు. ఆ తల్లులు అంటే నాతోనే తల్లు మాట్లాడారంటే మ్యాట్రిమోనీలో కూడా అలాగే మాట్లాడుంటారు కదా. అప్పుడు ఈ ఆడదే ఎప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు. ఈ ఆడదే మాట్లాడుకున్నప్పుడు ఏదో మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయికి అలవాట్లు లేవు, మా అబ్బాయి అసలు ఇక్కడ తలకాయ తీస్తే ఆఫీసులో ఎత్తాడు, కామన్. ఇది కామన్గా ప్రతి తల్లిదండ్రులు చెప్పేది. అటు అమ్మాయిలు మా అమ్మాయి అంతే, మా అమ్మాయి దించదు, మా అమ్మాయి తలెత్తదు, మా అమ్మాయి ఏమీ చేయదు, మా అమ్మాయి పద్ధతి కలదే, మా అమ్మాయి ఇది అని వాళ్ళు చెబుతారు. ఈ చెప్పుకోవటాలు తీసుకోవటాల్లో ఒక మాట ఏదో దొరుకుతుంది, అక్కడతో కట్టు. అదే మా దగ్గరకు వచ్చారనుకో అమ్మ, అది కంటిన్యూ చేస్తాం. దాని అది ఏముందిలే అమ్మా, అది ఆవిడ ఏదో ఆలోచనతో చెప్పుంటారు, ఇది ఇలా ఉంది, ఇలా నేను చేసి పెడతానమ్మా, నేను మాట్లాడతానమ్మా, ఆగండమ్మా. ప్రొఫైల్ నచ్చినప్పుడు అమ్మా కొంత మనం మనసుని ఈగోని ఆపుకొని మనం వెళ్తే అది జరుగుద్దమ్మా. మరి మీరు ఎన్ఆర్ఐ సంబంధాలు ఏ విధంగా కుదుర్చుతారు? ఎన్ఆర్ఐ సంబంధాలమ్మా ఈ మధ్య ట్రంప్ గారు వచ్చినా కానీ, లేకపోతే కెనడాది బాగా ఇబ్బంది అయింది. కెనడాది అయితే మాత్రం అమ్మ బయటికి కనపడతలేదు కానీ, ఆ ట్రూడో వల్ల, అదే మొన్న నాకు పేరు తప్పు చెప్తే సారీ, ఆయన వల్ల, ప్రధానమంత్రి వల్ల చాలా ఇబ్బంది జరిగిందమ్మ కెనడా ఒకటి. ఈ 2 మాత్రం కొంచెం వీసాలు పర్ఫెక్ట్గా ఉంటేనే చేసుకుంటున్నారమ్మా. అమ్మాయికి I-140 ఉంటేనే అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, అబ్బాయికి I-140 ఉంటేనే అమ్మాయిలు వస్తున్నారు. ఒక H-1Bలు ఉంటే రావట్లేదమ్మా. I-140 వచ్చినప్పటికంటే ఇతను వెళ్ళిన 5 ఏళ్ళకి 7 ఏళ్ళకి I-140 వస్తున్నాయి. అక్కడ ఏజ్ లోడ్ పెరిగిపోతున్నాయి అమ్మ. 30+, 32లు, 35లు కూడా అవుతున్నాయి అమ్మ. ఫస్ట్ మ్యాచ్ 35లు కూడా అవుతున్నాయి. ఈ వీసాలు చూసుకుంటున్నారమ్మా, శాలరీలు చూసుకుంటున్నారు. 100K అంటున్నారు, 80K అంటున్నారు USD. 80K 100Kలో ఏమీ మిగలదు పాపం. మంత్లీ మెయింటెనెన్స్, ఆ రెంట్లో అవి వెళ్ళిపోతాయి, ఏం మిగలదు. ఇటు అమ్మాయి వాళ్ళు ఏమంటారు, ఆ 80K మాకెందుకండి, ఇక్కడే ఇస్తాంగా 80K కన్నారు. అబ్బాయి వాళ్ళు ఏమంటారు, సరే ఇప్పుడే కదండి వచ్చారు అని. ఎవరి ప్రాబ్లం ఈ ప్రాబ్లంని మేము సెట్ చేయడానికే మేము ఉన్నామమ్మా. అందుకని మేము మీడియేటర్స్. అంటే అది శాలరీలు పెంచలేము, కన్విన్స్ చేయగలం, చెప్పగలం, ఇలాంటివి చెబుతామమ్మా. నెక్స్ట్ మీరు ఎవరో 10 రోజుల్లో చేస్తా అంటున్నాడు. 10 రోజుల్లో అనేది అబద్ధం అమ్మా, అబద్ధం. అది మీరు నమ్మారు అంటే ఆడి ఎదవ, నమ్మినోడు ఎదవ, చెప్పినోడు ఎదవ ఎప్పుడు కాదమ్మా. నమ్మాడు అంటే ఆడి ఎదవ, ఎదవ కాబట్టి 10 రోజుల్లో పెళ్లి చేస్తాం నమ్మటం అంతేనమ్మా. నెక్స్ట్ ఇంకొక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు రీసెంట్గా నేను విన్నానమ్మా, 3 నెలల్లో స్టార్టింగ్లో ₹1,00,000 తీసుకుంటున్నారంట. 3 monthsలో పెళ్లి చేయకపోతే 1,00,000 రిటర్న్ ఇచ్చేస్తానని పెట్టారమ్మా ఒక మ్యారేజ్ బ్యూరోలో హైదరాబాద్లో. అది నేను చూసా, నాకు చెప్పారు కూడా వాళ్ళు. ఒక 6 చేత రిజిస్ట్రేషన్ కూడా అయ్యారు. ఇవాళ 6కి రూపాయి ఇవ్వలేదు మనకి. నష్టమేగా మరి. మోసం అమ్మా, నష్టం కాదమ్మా, దాన్ని మోసం అంటారు. మనోళ్ళు చేసుకునే దానికి, వాళ్ళు ఆశపడేదానికి వీడు మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు, వీడు మోసం చేస్తా రెడీగా ఉన్నాడు, వాళ్ళు ఆశపడ్డారు. అంటే దాన్ని ఆశ అని కూడా అనలేం. త్వరగా అవడం కూడా ఆశే కదా. దేవుడి పెళ్లికి 3 నెలలు, మనిషి పెళ్లికి 3 నెలలేగా. మళ్ళీ ఇక్కడ అదే జరుగుతుంది కదా.
ఆశేనమ్మా అది. ఉమ్, ప్రతి ఆశపడ్డ మనిషి నష్టపోతాడు. ఉమ్. ఎవరైనా సరే లాటరీ టికెట్ దేనికి కొంటావు, అదే ఎలాగో ఆశ. కోడి పందెం దేనికి వేస్తావు, పేకాట దేనికి వెళ్తావు, అవును. ఆశే. అన్ని ఆశలేనమ్మా. ఉమ్, ఇంకోటమ్మా, ఇవాళ వివాహ వ్యవస్థ ఎలా ఉంది అంటే వివాహం అనే పేరు మీద వ్యాపారం జరుగుతుంది. అవును. వ్యాపారం ఇక్కడ జరిగేది వివాహం అనే వ్యవస్థ మీద వ్యాపారం జరుగుతుంది సార్, అర్థం చేసుకోండి. నా అమ్మాయికి నేను ఎంత ఇస్తే నాకు అంత కావాలి, నా అబ్బాయికి అంత ఉంటే నాకు ఎంత కావాలి. సార్ ఇది వీళ్ళకి ప్రేమలు ఎప్పుడు పడతాయి సార్, మీరు చెప్పండి ప్రేక్షకులు, వీళ్ళకి ప్రేమలు ఎప్పుడు పడతాయి? నువ్వు ఒక వ్యాపారం అనే గేటు పెట్టుకొని మీరు వస్తున్నారు, మీరు వెళ్తున్నారు. ఈ అమ్మాయి అబ్బాయి ఎప్పుడు ప్రేమలు పడతాయి, ఎప్పుడు మనసులు కలుస్తాయి, వీళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు కలుస్తాయి, వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఇంకొకటండి, ప్రతి వాళ్ళు నాకు చెప్పేది మంచి 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 అబ్బాయి కావాలి, మంచి అమ్మాయి కావాలి, మంచి ఫ్యామిలీ కావాలి, ఇక రకాల మంచి. అసలు ఈ ప్రపంచంలో మంచోళ్ళు ఎవరు ఉన్నారండి? అందరికీ ఎవడన్నా మంచోడు ఉన్నాడా? ఒక నాయకుడిని ఒకటి తిడితే ఒక నాయకుడిని ఒకటి పొగుడతాడు, నన్ను ఒకటి తిడితే ఇంకోటి పొగుడతాడు. ఎవరినో పొగడండి ఈ ప్రపంచంలో. అందరూ మంచోళ్ళమే, కానీ అందరూ మంచోళ్ళం కాదు. మరి మంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే మీ దగ్గరకు వచ్చే అమ్మాయి ప్రొఫైలు 2-3 రిజెక్ట్ చేసి ఉంటారు అంటే ఈ అమ్మాయి ఆ 2-3కి చెడ్డ అమ్మాయేగా, మంచి కాదుగా. మీకు నచ్చుద్ది అంటే నీకు మంచేగా, అంటే 3కి చెడ్డదైంది, ఇక్కడ మంచి అయిందిగా. దయచేసి అర్థం చేసుకోండి, మంచి అనేది ముందు కనపడదు. అందరూ చేసేది యాక్టింగే, అందరము దొంగలమే. దీనిలో మంచి దొంగని ఎత్తుక్కుందాము. మాధవ్ గారు, ఒక పెళ్లి కాదు 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని కూడా నేను ఫ్రెషే అని చెప్పి ప్రొఫైల్ అయితే ఇస్తున్నారు. మీకు కావచ్చు, వేరే వాళ్ళకి కావచ్చు, ఏ మ్యారేజ్ బ్యూరో కానీ ఏ మ్యాట్రిమోనీ కానీ ఇస్తున్నారమ్మా. అంటే ఈ మోసాలు మనం రెగ్యులర్ గా ఈ మధ్య కాలంలో బాగా చూసాం. అది మోసం కాదమ్మా, స్వార్థం. ఎందుకంటే ఏదో సెట్ అవ్వకో ఏదో అవ్వకో ఏదో జరుగుంటది, దానిలో ఇద్దరిదే తప్పు ఉంటుందమ్మా. ఒక డైవర్స్ వచ్చింది అంటే, ఒక విడాకులు వచ్చింది అంటే మనకి మన తరపోళ్ళు చెప్పేది, అమ్మాయి మన తరపైన అబ్బాయి మన తరపైన అంటే వాళ్ళు కరెక్ట్ కాదండి, ఆడికి వ్యసనాలు ఉన్నాయండి, ఆడు శాడిస్ట్ అండి, లేదా ఆడు ఫస్ట్ నైట్ పారిపోయాడండి, ఇలా చెబుతారమ్మా. ఇదే అమ్మాయి వాళ్ళు అయితే అలా చెబుతారు, లేదంటే మగవాడు కాదని చెబుతారమ్మా. అబ్బాయి వాళ్ళు అయితే వాళ్ళ ఎవరు ఉందండి, తర్వాత తెలిసిందండి, లేకపోతే ఫోన్లు మాట్లాడొద్దండి, లేకపోతే వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉందండి, ఇలా చెబుతారమ్మా. అమ్మ నేను చెప్పేది ఏంటంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ అవుతాయి. ఒక చేత్తో అవ్వదు. ఒక చెయ్యి గట్టిగా కొట్టచ్చు, ఒక చెయ్యి తక్కువగా కొట్టచ్చు, 2 చేతులు కలిస్తేనే క్లాప్స్. తప్పు ఇద్దరిదే ఉంటది, కానీ మన దగ్గరకు వచ్చేవాళ్ళు మాది తప్పు లేదు, అవతలదే తప్పు అని చెప్తారు. ఇది కామన్ గా అందరికీ తెలిసిన విషయం. ఓకే సరే, 2-3 పెళ్ళిళ్ళు అంటున్నారు. 2-3 పెళ్ళిళ్ళు అంటే ఎలా ఉంటుందమ్మా, ఇలాగే కలబకో సెట్ అవ్వకో జరుగుద్ది. వాళ్ళ ఆలోచన ఏంటంటే 2-3 పెళ్ళిళ్ళు అంటే మన సంబంధాలు రావేమో అని దాస్తాకి ప్రయత్నిస్తారు. కానీ నా దగ్గర అయితే మాత్రం అమ్మ అది దైవేచ్ఛో నా వాక్కు ఫలితమో తెలియదు. నా దగ్గర ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు అయినవి మాత్రం, 3 డైవర్స్ అయినవి మాత్రం నా దగ్గర 1-2 ఉన్నాయమ్మా. 2 పెళ్ళిళ్ళు అయినవి మాత్రం నా దగ్గర ఒక 5-6 రన్నింగ్ అవుతున్నాయమ్మా. 3వ పెళ్లి వరకు నేను మాత్రం ఫైల్స్ మాత్రం యాజ్ టీజ్ గానే పంపించదలుచుకున్నాను. ఉన్నదున్నట్టే ఇతనికి 2 పెళ్ళిళ్ళు అయినాయి, ఇతనికి 1 పెళ్లి అయింది, ఇతనికి 3 పెళ్ళిళ్ళు అయినాయనే పంపిస్తున్నాను. దానికి కొందరు తీసుకుంటారు, కొందరు రిజెక్ట్ చేస్తారమ్మా ఫైల్ని. నాకు చెప్పిన వాళ్ళు ఏమంటున్నారంటే పేరెంట్స్, సార్ ముందు డైవర్స్ అని పంపండి సార్, వచ్చినాక మనం ఇక్కడ చెప్పుకుందాం సార్ పెళ్లి చూపుల్లో అంటున్నారు. సార్ వచ్చినాక వాళ్ళ టైం వేస్ట్ అవుద్ది, వాళ్ళ రోజు వేస్ట్ అవుద్ది, ఆశ ఇవన్నీ ఎందుకు సార్, ముందే చెబుతాం, నచ్చితే వస్తారు లేకపోతే లేదు అని చెబుతున్నానమ్మా. అంటే నిజం ఏదైతే ఉందో అదే మీరు చెబితే అమ్మా. ఇంతకు ముందు అబద్ధం చెప్పి పెళ్లి చేసేవాళ్ళు అమ్మా. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అప్పట్లో అనేవారు. ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా. మారిపోయిందమ్మా. ఇప్పుడు ఒక్క అబద్ధం అంటే పెళ్లి చెడిపోతున్నాం. ఇవాళేదో కంగారుగా, ఇవాళేదో కక్కుర్తిగా మనం పెళ్ళి అయిపోతుందని చెప్పి ఏదైనా ఒకటి పెట్టాము చేసామనుకోమ్మా, ఏదైనా కూడా పెళ్ళైన 3వ రోజు 6వ రోజు 10వ రోజు తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సంసారం చేయాలి, ఆ అబ్బాయి వచ్చి నిద్రలకు బొదలకు వీళ్ళ ఇంటికి రావాలి, తెలిసిపోతుందమ్మా. ఒకవేళ ఇది తెలిసిపోయినా ఏళ్ళ చుట్టమో ఆళ్ళ చుట్టమో చెప్పేస్తాడమ్మా, ఇలా జరిగింది నీకు తెలుసా అంటాడు. అక్కడ క్లోజ్ అయిపోతుంది, అక్కడ హట్ అయిపోతున్నారు, అక్కడ కట్ అయిపోతున్నారు. అందువల్ల ఏంటంటే ఇవాళ అబద్ధాలు ఆడితే నడవదు, నిజాలే చెప్పాలి, నిజాలే మాట్లాడాలి. నిజాలు ఉంటేనే ఇవాళ ప్రొఫైల్ నడుస్తుంది. అబద్ధాలు ఆడితే నువ్వు ఎంతవరకు తీసుకురాగలవు అంటే పెళ్లి చూపుల వరకు తీసుకురాగలవు, ఆ తర్వాత తీసుకురాలేరు.
పెళ్లి వరకు అయితే తీసుకురాలేరు. ఒకవేళ పెళ్లి దాకా కూడా అదే అబద్ధంతో వెళ్ళారు అంటే అది కట్టే. ఓకేమ్మా. కానీ ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కొన్ని సంవత్సరాల పాటు సాగుతూనే ఉండేవాళ్ళు ముసలైపోయినంత వరకు. కానీ ఇప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరోలు కానీ మ్యాట్రిమోనియల్ కానీ చేస్తున్న పెళ్ళిళ్ళు ఎక్కువగా డివోర్స్ అనేవి వస్తున్నాయి. దానికి కారణం ఏమై ఉంటుంది? కారణం ఎప్పుడు కూడా అమ్మా కొన్ని చెబితే ఆడపిల్లలు హట్ అవుతారు. కారణం ఇద్దరు సంపాదించడం. ఇద్దరు సంపాదించడం వల్ల. ఇంతకుముందు మా రోజుల్లో ఎలా ఉండేదంటేనమ్మా, హస్బెండ్ ఏదన్నా ఉన్న హస్బెండ్ వాళ్ళ తల్లి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏదైనా అన్నా కూడా అమ్మాయికి ఆస్తి ఇచ్చేవాళ్ళు కానీ అమ్మాయి ఇన్కమ్ ఉండేది కాదు. ఎప్పుడు కూడా డబ్బు గొప్ప, ఆస్తి గొప్ప. డబ్బే గొప్పమ్మ. డబ్బున్నోడు హీరో, ఆస్తి ఉన్నోడు ఎప్పుడు హీరో కాదు. ఆడు 100 కోట్లు సంపాదిస్తాడు, ఆడి పేరు మీద ఉంటుంది, పిల్లల పేరు మీద ఉంటుంది, మనవాళ్ళ పేరు మీద ఉంటుంది. ఆడికి ఏమైనా అవసరమే అది అమ్ముకోవటం కుదరదు. అదే ఆడి దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు హ్యాపీగా ఆడి వాడుకోవచ్చు. కొడుకుని అడగవసలా, కోడలు అడగవసలా, కూతురు అడగవసలా, అల్లుని అడగవసలా. ఆ 10 లక్షలు ఆడు వాడుకోవచ్చు. ఇక్కడ డబ్బు ముఖ్యమమ్మ. అలాగే ఇంతకుముందు ఆడవాళ్ళు ఆస్తులు తెచ్చేవాళ్ళు, డబ్బు ఇన్కమ్ ఉండేది కదా, మంత్లీ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్ ఉండేది కాదు. కాబట్టి వాళ్ళకి వేరే సోర్స్ లేదు కాబట్టి అదే మొగుడి దగ్గర ఉండేవాళ్ళు, రాజీ పడేవాళ్ళు. తల్లులు కూడా చెప్పేవాళ్ళు, తాతలు కూడా చెప్పేవాళ్ళు, తండ్రులు కూడా చెప్పేవాళ్ళు, అమ్మ సర్దుకుపోదాం అమ్మ, ఇబ్బంది ఉంది, పిల్లలు పుట్టారు, పిల్లలు పెరగాలి, పిల్లల కోసం బతకాలని. ఇవాళ ఆ రోజులు పోయినాయి. ఇవాళ 7 నెలకి 2 లక్షలు సంపాదిస్తే ఈ పాప 2 లక్షలు సంపాదిస్తుంది. నాకేంటి, నేను నా పిల్లల్ని చూసుకోలేనా, నా పిల్లల్ని చెందలేనా? ఇవాళ అబ్బాయి పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ నీకేంట్రా నువ్వు వచ్చే అంటారు, నీకేంటమ్మా నువ్వు వచ్చే అంటారు. అంతేగాని వచ్చి థర్డ్ పర్సన్ని, ఎవరో ఒక థర్డ్ పర్సన్ని నాలంటి పిలిచి, ఇద్దరికి సంబంధం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిద్దాము, కన్విన్స్ చేద్దాము. మళ్ళా ఇంకో పెళ్లి చేసిన ఇట్లాంటి ఎదవ వస్తాడేమో, ఇంకో పెళ్లి చేసిన ఇట్లాంటి గద్దరమ్మాయి వస్తుందేమో, ఉన్న అమ్మాయిని ఉన్న అబ్బాయిని కాంప్రమైజ్ చేద్దామని ఆలోచన లేదమ్మా. దానివల్ల ఎక్కువ డైవర్స్ అవుతుందమ్మా. దీనికి మూలం ఇన్కమ్ ఉండాలి. నేను ఇన్కమ్ వద్దంటలే. వాళ్ళ ఇద్దరు సంపాదిస్తాం చాలా మంచిది. వాళ్ళ బతకటానికి కానీ, పిల్లల్ని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ లైఫ్ కానీ ఇవ్వాలంటే ఇద్దరు సంపాదన ఉండాలమ్మా. కానీ మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు, క్వాలిటీ లైఫ్తో పాటు మీరు ఒక పార్ట్నర్ని, సింగిల్ పేరెంట్ అయిపోతున్నారు, ఒక పార్ట్నర్ దూరం చేసుకుంటున్నారు, పిల్లల్ని జీవితం మొత్తం మచ్చతో బతికిస్తున్నారు. మీరు ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు, ఆ తల్లి అవ్వదు, ఆ తండ్రి అవడండి. కొంచెం అర్థం చేసుకోండి. పిల్లలు సింగిల్ పేరెంట్ చేయొద్దు. తండ్రింటి పేరు వేరు, పిల్లడింటి పేరు వేరు ఉంటుంది, మళ్ళీ తల్లింటి పేరు వేరు ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రేపు మీ పిల్లలు పెళ్లి చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయండి. నా దగ్గరికి వచ్చేవి కూడా ఎక్కువ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, రిలీజియన్, ముస్లిం హిందూ, ముస్లిం క్రిస్టియన్ ముస్లిం ఇలాంటివి చేసుకున్న పిల్లలు కూడా నా దగ్గర ఎక్కువ మంది సరైన సంబంధాలు రాక నా దగ్గరికి వస్తున్నారమ్మా. నో క్యాస్ట్ బార్, ఎనీ క్యాస్ట్ అంటున్నారు, ఎనీ రిలీజియన్ అంటున్నారు, రకరకాలుగా వస్తున్నారమ్మా. దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పిన దానిలో తప్పులుంటే క్షమించండి, ఒప్పులుంటే స్వాగతించండి. నా మ్యారేజ్ బ్యూరో హ్యాపీ మ్యారేజ్ బ్యూరో అమ్మ, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్. నా పేరు మాధవ్ కాటాబొత్తులమ్మ. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.